అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆగస్టు 2న అంటే రేపు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మనకు అన్నదాత సుఖీభావ లబ్ధి పొందాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అన్నదాత సుఖీభావ లబ్ధి పొందాలంటే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మనకు కౌలు రైతులు ఉంటే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధి పొందే అవకాశం ఉందా, ఈ అన్నదాత సుఖీభవ లబ్ధి పొందే ముందు రైతు ఒకవేళ చనిపోతే వాటి పరిస్థితి ఏంటి, ఈ విధంగా చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లారిటీగా వివరించడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే 46,85,838 రైతులు లబ్ధి పొందుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కొక్క రైతుకు 5,000 చొప్పున నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఇందుకు అదనంగా ఎంత ఖర్చు చేయడం జరుగుతుందంటే మొదటి విడతలో 2,342.92 కోట్ల నిధులను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందుకు అదనంగా అంటే ఈ అన్నదాత పథకానికి సంబంధించి తోడుగా కేంద్ర ప్రభుత్వం 2,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే ఈ అన్నదాత పథకానికి సంబంధించి ఈ 2,000 కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవలగా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే గత నెలలో కూడా జూన్ లేదా జూలై నెలలో కూడా ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి నిధులను విడుదల చేయాలని పలుమార్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక డేట్ చెప్పి మళ్ళీ ఆ డేట్ ను వాయిదా వేసుకుంటూ 2-3 సార్లు వాయిదా వేయడం కూడా జరిగింది. మనకు రేపు ఆగస్టు 2న ఈ పిఎం కిసాన్ వారణాసిలో నిధులను విడుదల చేస్తుండగా మనకి అప్పుడు కూడా పిఎం కిసాన్ 2,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అందుకు అదనంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మనకు పిఎం కిసాన్ 2,000, అన్నదాత సుఖీభవ సంబంధించి 5,000, ఈ 7,000 రూపాయలు రేపు మనకు ఆగస్టు 2వ తేదీన ఈ నిధులను ఎవరైతే అర్హులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క ఖాతాలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరు అర్హులంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు కలిగి ఉండాలి అన్నమాట. వయసు వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. భూమి సంబంధించి పక్క పత్రాలు పట్టా లేదా పాస్బుక్లు తప్పనిసరిగా ఉండాలి అన్నమాట. అలాగే రైతు ఆధార్ అనుసంధానంపై ఉండాలి. రైతు పండించే పంట వివరాలు మన గ్రామ వార్డు సచివాలయంలో నమోదు చేయవలసి ఉంటుందన్నమాట. భూ రిలీజ్ కు తీసుకున్న కౌలు రైతులకు కూడా ఈ పథకానికి వర్తించడం జరుగుతుంది. తప్పనిసరిగా కౌలు రైతుల యొక్క ధృవీకరణ పత్రాలు కూడా ఆ సచివాలయం రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అర్హులవుతారు అన్నమాట. పిఎం కిసాన్ కి అర్హులైతే అన్నదాత పథకానికి సంబంధించి కూడా అర్హులవుతారు. వీళ్ళు కావాల్సిన అర్హతలు అన్నమాట ఇవి. అలాగే మీరు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అన్నదాత సుఖీభవ ఎవరికి వర్తించదంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి ఈ అన్నదాత సుఖీభవ అయితే వర్తించదన్నమాట. అలాగే ఒక ఇంట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరన్నా ఉన్నట్లయితే ఈ పథకం వారికి వర్తించదన్నమాట. అలాగే ఒక ఇంట్లో 10,000 నుంచి 15,000 పై పింఛన్ తీసుకున్నట్లయితే ఒక కుటుంబంలో 10,000 నుంచి 15,000 పింఛన్ పై తీసుకున్నట్లయితే వారికి ఈ పథకం అయితే వర్తించదన్నమాట. అలాగే ఒక ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద పొలం ఉన్నట్లయితే
వారికి ఇక్కడ వర్తించదు అన్నమాట. అందరికీ అయితే వర్తించదు, ఒకరికి మాత్రమే వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పొలం ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంపై ఒక యూనిట్ గా తీసుకొని ఆ పిఎం కిసాన్ గాని అన్నదాత సుఖీభవ ఈ రెండు స్కీమ్లకు సంబంధించి గాని ఒకరికి మాత్రమే వర్తింపజేయడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధి పొందే సందర్భంలో రైతు ఒకవేళ చనిపోతే వారి యొక్క వారసులు పేర్లను మ్యూట్రేషన్ చేయించాలి. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మ్యూట్రేషన్ చేస్తే వారి ఖాతాలో డబ్బులు జమ కావడం జరుగుతుందన్నమాట. రైతు చనిపోతే వారి వారసులు మ్యూట్రేషన్ చేయించుకుంటే వారికి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా పిఎం కిసాన్ గాని అన్నదాత సుఖీభవకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,00,000కు పైనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఏ విధంగా గుర్తించడం జరిగిందంటే అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఆ అనర్హులు ఏ విధంగా గుర్తించడం జరిగింది అంటే వాళ్ళకి ఆధార్ మ్యాపింగ్ సీడింగ్ అనేది పొలానికి లేదనమాట, ఎన్పిసిఐ లింక్ లేదనమాట, వారి యొక్క పొలానికి కానీ ఆధార్కి కానీ మొబైల్ నెంబర్ లింక్ లేదనమాట. ఇలా చాలా రకాలుగా సమస్యలు అయితే మిగిలిపోయారు. 1,00,000కు పైనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీరు రేపు ఆగస్టు 2న విధులను విడుదల చేసే ముందు వీళ్ళను డబ్బులు పడవన్నమాట. ఇలా చాలా మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000కు పైనే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే మీరు పిఎం కిసాన్ గాని అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు మీరు డబ్బులు లబ్ధి పొందాలంటే మీరు చేయవలసింది ఏంటి అంటే పొలం అనేది మీ పేరు మీద ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఈ కేవైసీ పూర్తి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఆధార్ లింకు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆగస్టు 2న అంటే రేపు ఈ నిధులను విడుదల చేయే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా సమస్య ఉంటే ఆర్ఎస్కే, గతంలో ఆర్బీకే అని ఉండేది రైతు భరోసా కేంద్రం, ఇప్పుడు ఆర్ఎస్కే అనేది రైతు భరోసా సేవా కేంద్రంగా పేరు మార్చడం జరిగింది. మీరు ఏదైనా సమస్య ఉంటే రేపు డబ్బులు పడని వారు ఉంటే మీరు ఆర్ఎస్కే సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క గ్రీవెన్స్ ను అప్లై చేసుకోండి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ఒకవేళ డబ్బులు పడని వారికి గ్రీవెన్స్ కి అప్లై చేసే అవకాశం ఉందో లేదో నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.